హలో వెల్కమ్ టు కిరాక్ పోడ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 డే 2 నామినేషన్స్. ఈ తొక్కల రీజన్స్ కి ఏంది, ఈ లడ్డులో రీజన్స్ కి, ఈ కుకింగ్ రీజన్స్ కి, ఈ బాటిల్ రీజన్స్ కి, ఈ డస్ట్బిన్ రీజన్స్ కి, ఈ తొక్కల రీజన్స్ కి, ఈ నామినేషన్స్ కి 2 days పొడిగించిండు. అసలే ఏం లేదురా అని మేము ఏడుస్తుంటే ఈ తొక్కల నామినేషన్స్ కూడా 2 days అంటే, ఒకప్పుడు నామినేషన్స్ అంటే ఒక ఫైర్ మండే అంటే అది ఒక రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. అలా ఉండేది నామినేషన్స్. లాస్ట్ సీజన్ లో చూడాలి ఒక్కొక్క నామినేషన్ ఎలా ఉండేదంటే వేరే లెవెల్లో ఉండేది నామినేషన్స్. వాళ్ళ దగ్గర ఈవెన్ పాయింట్స్ లేకపోయినా వాళ్ళ మధ్య ఒక డిఫరెంట్ ఫైట్ ఉండేది. అలా ఉండాలి. కానీ ఇవేం నామినేషన్స్ రా, నువ్వు లడ్డు తీసుకొని దాచిపెట్టుకున్నావని, నువ్వు టవల్ పక్కకు తీసేసావని, ఇవేం నామినేషన్స్ రా సామి. అసలు ఇవి ఏం లేదు. ఈ నామినేషన్స్ కూడా పెద్ద ఏం లేదు. ఒక్కరు కూడా పర్ఫెక్ట్ రీజన్స్ తో నామినేట్ చేసిందే లేదు, ఇంక్లూడింగ్ నిఖిల్ తో సహా. నిఖిల్ అసలు రాక ఫస్ట్ నామినేషన్ సార్ నిఖిల్కి అయితే, ఎందుకంటే లాస్ట్ వీక్ లో నామినేషన్ చేసే రైట్ అతనికి లేదు. సరే ఈసారి నేను చూద్దాం అనుకుంటే ఇంకా అందరికన్నా దరిద్రమైన నామినేషన్ చేసింది నిఖిల్ అయితే. కాస్తో కూస్తో ఈ నామినేషన్ మొత్తంలో బెటర్ ఎవరు అనిపించారంటే సీత. కిరాక్ సీత మాత్రం కొంతవరకు అయితే కరెక్ట్ అనిపించింది. అంటే ఓవరాల్ గా నేను 2 days నామినేషన్ ఎపిసోడ్ కలిపి చెప్తున్నా, కొంతవరకు అయితే సీత అనిపించింది. సో ఈ రోజు నామినేషన్స్ ఎలా ఉంది అనేది నేను బ్రీఫ్ వస్తాను, ఎందుకంటే ఇది అందరి పెద్ద మ్యాటర్ ఏం లేదు. ఒకటి మాత్రం క్లారిటీ అండి, మీకేమైనా వర్క్ ఉంటే కనుక చక్కగా ఆ పని చేసుకోండి. మీ పని వదిలేసుకొని మాత్రం షో అస్సలు చూడకండి, అంత వరస్ట్గా ఉంది, ఇది గ్యారంటీ. ఎందుకంటే కంటెంట్ ఉంటే చూస్తే ఒక అర్థం ఉంటుంది. అసలు ఏ కంటెంట్ లేదు ఇందులో. ఈ తొక్కుల రీజన్స్ కోసం మనం టైం వేస్ట్ చేసుకుని చూసాం. ఇదైతే మొత్తానికి లేదు. చూద్దాం ఇంకా బిగ్ బాస్ ఇలాగే కంటిన్యూ చేస్తారా, ఇంకేమైనా ఇస్తారో చూద్దాం. ముందైతే నామినేషన్ పాయింట్స్ కొంచెం బ్రీఫ్గా చూద్దాం, మరి అంత లాజిక్ పాయింట్స్ అందులో ఏం లేవు కాబట్టి. సో ఫస్ట్ వచ్చేసి ప్రేరణ ఏమన్నా నామినేట్ చేసిందంటే, కుకింగ్ సెక్షన్లో నువ్వు ఫుడ్ను టైంకి ఇవ్వడంలో నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పేసి యాజ్ ఎ చీఫ్గా నీకు కేటాయించిన పని సరిగ్గా నువ్వు చేయాలి అని చెప్పి నామినేట్ చేసింది. యాక్చువల్గా అక్కడ నిఖిల్ ప్రాబ్లం లేదు, ప్రేరణకు కూడా తెలుసు ఆ విషయం, బేబాక్ వెళ్ళిపోయింది అనే విషయం. సో బేబాక్ నామినేట్ చేయాల్సింది, బేబాక్ లేదు కాబట్టి అది నిఖిల్ మీదకి వచ్చింది. వాస్తవానికి నిఖిల్ కరెక్ట్గానే చెప్పాడు. అదే బేబాకకు మెయిన్ థింగ్ ఇదే, తను టిఫిన్ చేస్తా అన్నది. తర్వాత నాకు వర్క్ ఉంది, నేను చేయను, అందరికీ నేను చేసి పెట్టాలా అనేది ఇదే బేబాక్ దగ్గర బిగ్గెస్ట్ మైనస్ ఇదే. పని బద్ధకం, వంట చేయడానికి బద్ధకం, అంతే. అలా అని చెప్పి ఆ కిచెన్ సెక్షన్ వదిలిపెట్టదంటే వదిలిపెట్టదు. సరే వాట్ ఎవర్, హౌస్ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి మాట్లాడుకోవడం తప్పు, ఇది ఈ రీజన్ అన్నట్టు. సో ఆ రీజన్తో అంటే టైంకి నువ్వు ఫుడ్ ఇవ్వలేదు, నీకు ఇచ్చిన పని పర్ఫెక్ట్గా చేయలే కుకింగ్ విషయంలో అని చెప్పి నిఖిల్ నామినేట్ చేసింది. బేబాక లేదు కాబట్టి నేను ఆమెను బ్లేమ్ చేయదలుచుకోలేదు. సరే ఐ యాక్సెప్టబుల్ అని చెప్పేసి నిఖిల్ కూడా ఓకే చేశాడు. నెక్స్ట్ వచ్చేసి పేరుని ఎవరిని చేసింది అంటే సీతని చేసింది. నాకు సీతని నామినేట్ చేసిన తర్వాత ఇదే తొక్కల రీజన్, అదే ఆ డస్ట్బిన్, ఆ బాటిల్, నువ్వు అనవసరంగా ఆ బాటిల్ అందులో నుంచి తీసినావు కాబట్టి నాకు అది నచ్చలేదు అని చెప్పి, యాజ్ యూజువల్గా నేను ఇంటెన్షన్గా తీసి అక్కడ పెట్టలేదు బాటిల్ అని చెప్పి, దానికి నువ్వు ఓవర్గా రియాక్ట్ అయ్యి పర్సనల్గా తీసుకున్నావు అని చెప్పి ప్రేరణ సీతని నామినేట్ చేసింది. కానీ ఈ నామినేషన్ చూసినాక నాకు ఏమనిపించింది అంటే, ప్రేరణ 100 మాటలు మాట్లాడింది ఒకే వత్తు, కానీ సీత మాట్లాడింది ఒకే ఒక్క పాయింట్. ఇంకా ప్రేరణ దగ్గర అసలు ఇక రిటర్న్ మాటే లేదు, అంత వ్యాలిడ్ పాయింట్ చెప్పింది సీత. ఎక్సలెంట్ వర్డ్ చెప్పింది, సింపుల్ గా. ఓకే, డస్ట్బిన్ లో నుంచి తీసి అక్కడ పెట్టడం పెద్ద తప్పేం కాదని నీకు అనిపించినప్పుడు, అట్ ద సేమ్ టైం ఆదిత్య ఓం గారు తెలియక మీ టవల్ యూజ్ చేసుకున్నాడు కదా, మరి మీరు అది వాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు కదా, నువ్వెందుకు అంత సీన్ చేసినావు అనింది. అంతే, ప్రేరణ ఫీజుల్ అవుట్. ఇంకా అక్కడ ప్రేరణకు దగ్గర ఛాన్స్ లేదు, అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ పాయింట్ ఇది. కిరాక్ సీత మస్తు అనిపించింది. కిరాక్ సీతకు నేమ్కి జస్టిఫై చేసింది, అది కూడా పాయింటే కదా. జస్ట్ నువ్వు టవల్ విషయంలో అలా రియాక్ట్ అయినప్పుడు డస్ట్బిన్ లో నుంచి తీసిన బాడీలు అందులో వేయడంలో కిరాక్ సీత బాధపడిన న్యాయమే ఉంది కదా. అంతే, ఎక్సలెంట్ వర్క్ చెప్పింది, సూపర్. అయినప్పటికీ కూడా ఇంకా ఎలాగో నామినేషన్ చేస్తారు, సిల్లీ పాయింట్సే కాబట్టి సీత నామినేట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని వచ్చేసి మణికంఠను నామినేట్ చేశాడు. నువ్వు చీఫ్ కి, అదే నిఖిల్ కి బ్యాక్ స్టాప్ వెన్నుపోటు వచ్చి నీకు ట్రై చేస్తున్నావు, ఎందుకంటే నువ్వు నైనిక టీంలోకి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. అలాంటప్పుడు నీ టీంలోనే నువ్వు ఉండి ప్రూవ్ చేసుకొని ట్రై చేయాలని టీం వీక్ ఉన్నప్పుడు, కానీ నువ్వు ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని, అది బ్యాక్ స్టాప్ అని చీఫ్ కి అని చెప్పాడు. ఈ మణికంఠ నార్మల్ గా ఆయన తప్పున్న ఆయన ఒప్పుకోడు, ఆయనకైనా హీరో, ఆయన ఒక సివిల్ ఇంజనీరింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, ఆయన ప్రతిది ఒక పరిశోధన చేస్తారు అన్నట్టు. అందరూ ఒక తీరైతే ఈయన ఒక తీరు, ఈయనకే ఇంకోటి ఎవడినాడు, అదేంది పచ్చకామరులకి లోకమంతా పచ్చగా అయినట్టు, నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు. ఇంకా ఈయనకే అంతే సింపుల్ గా ఏం చెప్తున్నాడు, నేను సర్వైవ్ అవ్వాలనుకుంటున్నా, నేను అసలు సర్వైవ్ అవ్వాలి కదా, నేను నామినేషన్ ఉన్నాడు, అంత సర్వైవ్ అవ్వాలనుకున్నాడు. ఈ రోజు టాస్క్లో అయితే 0, మినిమం ఎఫర్ట్స్ లేవు.
అది నేను మాట్లాడతా, ఇది ఎపిసోడ్ రేపు టెలికాస్ట్ అవుతుంది కదా, అప్పుడు మాట్లాడతానులే. కానీ అంత సినిమా లేదు, అది వ్యాలిడ్ రీజన్. ఎందుకంటే వెన్నుపోటు వచ్చినట్టే నిఖిల్తో పక్కన ఉండి నిఖిల్కి సంబంధించి నువ్వు ఎఫర్ట్ చూపించాలి, కానీ పక్క టీంకి తప్పించుకొని పోవడం ఏందనేది నాకు అర్థం కాలే. సరే, అది కూడా కరెక్ట్ అనిపించింది. అంటే ఇది పెద్ద రీజన్ కాకపోయినా కూడా ఆ మణికంఠ విషయంలో అయితే కరెక్ట్ నా విషయానికి అయితే. నెక్స్ట్ నైనిక నామినేట్ చేశాడు పృథ్వీ. అది కూడా యాజ్ ఎ చీఫ్ నువ్వు ఫెయిల్ అయిపోయినావు, నీ టీంని నువ్వు సరిగ్గా చూసుకోలేకపోయినావు, నువ్వు పనులు చేయలేదు ఎక్కడ కూడా. నేను నా కప్పు అదే కప్పు కాఫీ ఆట ఆయన ఎక్కడ పెట్టినట్టు దాన్ని ఎవరు తీయలేదంట. ఆయనకి ఏమంటుందంటే నేను ఎప్పుడైనా తీస్తే అది నా ఇష్టం, నువ్వు పెట్టిన టైంకి తీయాలనేం లేదు అని చెప్పేసి కూడా డిఫెండ్ చేసుకుంది. అసలు ఇది రీజనే కాదు, సరే చేసింది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి నబిల్. ఇంకా ఈయన అసలు హౌస్లో ఉన్నాడో లేదో కూడా తెలియదు, అంత వెరైటీ క్యాండిడేట్నే. ఈయన చీఫ్గా నువ్వు లో అయిపోయినావు. నువ్వు పృథ్వీ కూడా అదే నీకు చెప్పాడు కదా నాగార్జున గారి ముందు, నువ్వు స్ట్రాంగ్ అనుకున్నా బట్ నువ్వు లో అయిపోయినావు, నీ కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గిపోయాయి. సో నేను కూడా అదే రీజన్తో నువ్వు నీలాంటి కంటెస్టెంట్ నేను లో అవడం చూడలేకపోతున్నా, సో నీ గేమ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గింది కాబట్టి నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పిండు. ఇది కొంతవరకు బెటర్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని చేసిండు. పృథ్వీని ఏమని చేసిందంటే నువ్వు ఎక్కడ వర్క్ చేయట్లేదు, అస్సలు ఎక్కడ కూడా కలవట్లేదు అని చెప్పేసి నామినేట్ చేసిండు. ఇది అది అసలు రీజనే కాదు, యాక్చువల్గా అసలు ఈ నబిలే వాళ్ళతో కలవాడు. ఓకే, నెక్స్ట్ నైనిక వచ్చేసి ప్రేరణ నామినేట్ చేసేసి సేమ్ యాజ్ యూజువల్ గా నువ్వు ఆ బాటిలో చెత్త గుండె తీసి అక్కడ పెట్టడం తప్పు, నీలో గుడ్నెస్ ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నువ్వు ఈ గేమ్ కోసం నీ గుడ్నెస్ కోల్పోకని చెప్పి వాళ్ళు ఒకటి కదా, ఎంత కాదనుకున్నా అవుట్ ఆఫ్ ది స్టేట్ కాబట్టి వాళ్ళు ఒకటి కాబట్టి ఏదో ఫన్నీ వేళ నామినేట్ చేసుకున్నారు. ఓకే, దాని తర్వాత పృథ్వీని ఏమని నామినేట్ చేసిందంటే నువ్వు అన్ని విషయాలు మాట్లాడుతున్నావు కానీ ఏదైనా కాంట్రవర్సీ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం నువ్వు సేఫ్గా ఉంటున్నావు, నువ్వు ఎవరి గురించి సైడ్ తీసుకోవట్లేదు. ఒకవేళ మాట్లాడి ఉంటే కనుక, అంటే తను ఇలా చెప్పలేదు, నాకు కన్వే చెప్తున్నా, నువ్వు ఒకవేళ అక్కడ మాట్లాడితే నువ్వు ఎక్కడ బ్యాడ్ అయిపోతావు అని చెప్పి సేఫ్గా పక్కకు జరుగుతున్నావు, బట్ రిమైనింగ్ విషయం మాత్రం ముందు ఉంటున్నావు కాబట్టి నాకు అది నచ్చట్లేదు అని చెప్పేసి నామినేట్ చేసింది. ఈ విషయంలో అయితే పృథ్వీ కరెక్ట్, ఎందుకంటే పృథ్వీ తప్పే. చాలా ప్లేస్లో నేను చూశాను, తను కరెక్ట్ అనుకున్న దాంట్లో బాగా రైజ్ చేస్తున్నాడు. ఏదైనా కాంట్రవర్సీ ఇష్యూ ఉందనుకో అక్కడ సేఫ్ సైడ్ ఉంటున్నాడు, ఎవరికి ఉండట్లేదు. ఇది కరెక్ట్గా ఎప్పుడైతే మన ఒపీనియన్ పర్ఫెక్ట్గా రావాలి, అది రాంగ్ ఆర్ రైట్, బట్ నీవు వాయిస్ని రేజ్ చేయాలి, అది పృథ్వీ రేజ్ చేయట్లేదు, ఇదైతే కొందరు కరెక్టే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఖిల్. ఇది అయితే నెక్స్ట్ లెవెల్ వరస్ట్ నామినేషన్. ప్రేరణను నీకంటూ ఒక ఒపీనియన్ లేదు, నువ్వేమైనా మిస్టేక్ చేస్తే అది అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు, సో నీకంటూ పర్సనల్ ఒపీనియన్ లేదు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాడు. అది అందరూ అడుగుతున్న రోజులు, ఇది ఇందులో పెద్ద ఏముందా. బట్ దీనికి ఆదిత్యం గారు ఒక పాయింట్ చెప్పారు, అది నేను చెప్తాను నెక్స్ట్ లెవెల్లో చెప్పాడు ఆదిత్యం గారు, అది నేను నెక్స్ట్ చెప్తాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పృథ్వీని కూడా సేమ్ నువ్వు వర్క్ చేయట్లేదు ఎక్కడ, ఈ ఫస్ట్ 1 వీక్ నుంచి అన్నాడు, బట్ నువ్వు పృథ్వీని ఎక్కడ చూసినా వర్క్ చేస్తున్నా అని చెప్పాడు. సో అది కొంతవరకు ఇది కూడా వరస్ట్ రీజనే. నిఖిల్ అయితే అంటే నేను నిఖిల్ నుంచి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, ఫస్ట్ నామినేషన్స్ కదా, కొంచెం వ్యాలిడ్ రీజన్స్ చెప్తారేమో అనుకున్నా, అసలు ఏమీ చెప్పలేదు, అంత వరస్ట్గా ఉంది. సో ఓవరాల్గా వీళ్ళందరినీ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ గారు ఏం చేశారంటే అప్పటి వరకు నామినేషన్ ఎవరెవరు అని చెప్పాడు. ఎవరెవరంటే మణికంఠ, పృథ్వీ, ఆదిత్య ఓం, నిఖిల్, సీత, శేఖర్ భాష అండ్ ప్రేరణ, ఈ 7 కంటెస్టెంట్స్ నామినేషన్ అయ్యారు. ఇప్పుడు బిగ్ బాస్ యష్మికి ఒక పవర్ ఇచ్చాడు, ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేసే పవర్ ఇచ్చాడు. అప్పుడు యష్మి ఏం చేసింది తెలివిగా, ఈవెన్ పృథ్వీని నామినేట్ చేయలేదు, పృథ్వీని సేవ్ చేయలేదు. వాళ్ళ టీంలో ఇంకెవరున్నారు, ఆదిత్యం కూడా సరే, ఓన్లీ పృథ్వీ అనుకుంటా, శేఖర్ భాష, పృథ్వీ అండ్ శేఖర్ భాష ఇద్దరు ఉన్నారు, బట్ వాళ్ళిద్దరిని సేవ్ చేయకుండా ప్రేరణ సేవ్ చేసింది. ఏమని సేవ్ చేసింది, ఆ బాటిల్ విషయంలో ప్రేరణ ఇంటెన్షన్గా చేయలేదు, మీరు అందరూ ఆమెను టార్గెట్ చేసి నామినేట్ చేశారు కాబట్టి నేను అక్కడ నుండి చూశాను, యాజ్ ఎ చీఫ్గా నా అదేంటి క్లాన్ని అదే నేను కాపాడుకోవాలనుకుంటున్నా కాబట్టి నేను ప్రేరణను నామినేట్ చేస్తున్నా. అండ్ ప్రేరణను సేవ్ చేస్తున్నా, విష్ణుప్రియను నామినేట్ చేస్తున్నా. విష్ణుప్రియను ఎందుకు నామినేట్ చేస్తున్నా అంటే తను ఆ టాస్క్ని కొంచెం పర్సనల్గా తీసుకుంది, సో కాబట్టి నేను విష్ణుప్రియను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. బట్ నాకేమనిపించింది అంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఏమనిపించింది అంటే, వాళ్ళకు అవుట్ ఆఫ్ ద హౌస్ వాళ్ళకు మన పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆ గుడ్నెస్ తోనే ప్రేరణను అది సేవ్ చేసిందని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ శేఖర్ భాష ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు. దీనికి సంబంధించి ఆదిత్య ఓం నెక్స్ట్ లెవెల్ ప్రిడిక్షన్ చేసిండు. నాకు ఇదైతే చాలా 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 బాగా నచ్చింది. ఏమని చెప్పాడంటే, నబిల్కి చెప్తున్నాడు ఎప్పుడు కానీ మనం ఈ హౌస్లో ఇండివిజువల్గా ఉండాలి, అందరితో కలిసి మాట్లాడాలి, బట్ ఇండివిజువల్గా ఉన్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు, పృథ్వీ వాళ్ళతోనే తిరిగాడు, బట్ పృథ్వీని నిఖిల్ నామినేట్ చేశాడు. పృథ్వీ వల్లనే యష్మి క్లాన్ కొంచెం పవర్ఫుల్గా ఉంది, అతని వల్ల గెలిచింది కూడా ఉంది. కానీ అది ఆ పృథ్వీని సేవ్ చేయకుండా యష్మి ప్రేరణను సేవ్ చేసింది. ఎందుకు, ప్రేరణకును యష్మికి అవుట్ ఆఫ్ ద హౌస్ పరిచయాలు ఉన్నాయి కాబట్టి. సో అల్టిమేట్గా అదే వాళ్ళకి వర్కౌట్ అయింది. ఇక్కడ ఎవరు నష్టపోయారు, పృథ్వీ నష్టపోయాడు. పర్ఫెక్ట్ కదా, పృథ్వీ వల్లనే కదా వాళ్ళ క్లాన్ ఎంతో కొంత నిలబడింది. పృథ్వీ అండ్ అభయ్ వల్ల ప్రేరణ ఎలా సేవ్ చేస్తుంది, అది ఖచ్చితంగా. అసలు అది రీజన్ పక్కనే పెట్టండి, పృథ్వీకి ఇచ్చిన ఇంకా వరస్ట్ రీజన్లు కదా.
అది కరెక్టే కదా, పర్ఫెక్ట్. అసలు ఆదిత్య ఓం గారు ఈ విషయంలో నాకైతే చాలా చాలా బాగా నచ్చాడు. ఖచ్చితంగా చెప్తున్నా, వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ వల్ల, అవుట్ ఆఫ్ ద హౌస్ బాండింగ్ వల్ల, అంటే బయట పరిచయాలు ఉండడం వల్లే ఖచ్చితంగా వాళ్ళిద్దరిని అయితే, ఆమెనైతే ప్రేరణను సేవ్ చేసింది యష్మి. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాడు ఏంటంటే, నిఖిల్ అండ్ ప్రేరణ కూడా అవుట్ ఆఫ్ ద హౌస్ పరిచయాలు ఉన్నాయి, అందుకే వీళ్ళిద్దరు గేమ్ అంటే గ్రూప్ ఆడట్లేదని జెన్యున్ గా ఉన్నామని ప్రూవ్ చేయించుకోనికే సేఫ్ నామినేషన్స్. నిఖిల్ ఏమో ప్రేరణను చేసిండు, ప్రేరణనేమో నిఖిల్ని చేసిండు. వాళ్ళకి సిల్లీ రీజన్తో నామినేట్ చేసుకున్నారు. ఇది కూడా కరెక్టే కదా, మేము కరెక్ట్గా ఉన్నాం, మేము జెన్యున్గా ఉన్నామని ప్రూవ్ చేయించుకోనికే వాళ్ళు నామినేట్ చేసినట్టు ఉంది. ఎందుకంటే అవి అసలు రీజన్సే కాదు, అవి వరస్ట్ రీజన్స్ అయినా కూడా. ఎందుకంటే ప్రేరణ చెప్తుంది, నేను నామినేట్ చేయడానికి నిఖిల్ నా దగ్గర ఎలాంటి పాయింట్ లేదు, ఆయన నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది. అట్ ద సేమ్ టైం నిఖిల్ కూడా ప్రేరణ ఏమని చేశాడు, నువ్వు నీకంటూ ఒక ఓన్ పర్సెప్షన్ లేదు, నువ్వు అందరిని నేను అడుగుతున్నావు అని చెప్పాడు. అవి అసలు రీజన్సే కాదు కదా. సో వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలనుకున్నారంటే ఆడియన్స్కి, మేమిద్దరం ఒకటి కాదు, మేము మాకు బయట తెలిసినా కూడా మేము ఇక్కడ ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నాం, జెన్యున్గా ఉన్నామని చెప్పి ప్రూవ్ చేయడానికి ట్రై చేశారు. ఆదిత్య ఓం నెక్స్ట్ లెవెల్ ప్రిడిక్షన్ చేస్తే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి నాకు చెప్పాలనుకుంది అంటే, సోనియా నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే సోనియానే గ్రూప్ గేమ్కి అగెన్స్ట్గా స్టార్టింగ్లో మాట్లాడి ఇప్పుడు గ్రూప్ గేమ్ ఫామ్ చేస్తుంది. వెళ్ళాల్సిన వాళ్ళు ఇంకా ముందున్నారు, వాళ్ళ తర్వాత మనం వెళ్దాం, మనం నైట్ పడుకునే ముందు మాట్లాడుకుందాం, చిన్నోడా పెద్దలని పేర్లు పెట్టుకోవడం, అంటే ఓవరాల్గా అయితే ఒక గ్రూప్ ఫామ్ అయింది, అన్అఫిషియల్ గ్రూప్ ఫామ్ అయింది. అంటే అది కొంతవరకు తెలిసి తెలియని, అంటే గ్రూప్ ఫామ్ అవుతున్నారు, బట్ అది ఎక్స్పోజ్ కానివ్వకుండా ట్రై చేస్తున్నారు. ఎవరెవరంటే పృథ్వీ, మణికంఠ, సోనియా, అభయ్, నిఖిల్, వీళ్ళు 5 ఖచ్చితంగా చెప్తున్న గ్రూప్ గానే ట్రై చేస్తున్నారు, బట్ అది ఎక్స్పోజ్ కావట్లేదు. అప్కమింగ్ ఎపిసోడ్లో ఖచ్చితంగా ఎక్స్పోజ్ అవుతుంది. సోనియా కొంతవరకు అయితే ఆల్మోస్ట్ ట్రాక్ తప్పింది అనుకోవచ్చు. కొన్ని విషయాలలో డిఫెండ్ చేసినా కూడా కొన్ని విషయాలు అయితే అసలు డిఫెండ్ చేయలేకుండా వెళ్ళిపోయింది. అండ్ సోనియా కొంతవరకు అయితే క్లారిటీ ఇచ్చింది, నాకు విష్ణుప్రియకు జరిగింది పర్సనల్ సంబంధించిన గొడవ, నేను అందుకే ఆమె నామినేట్ చేయలేదు. కిరాక్ సీతకు ఎందుకు నామినేట్ చేశానంటే అది హౌస్ రిలేటెడ్ రీజన్ కాబట్టి నేను కిరాక్ సీతను నామినేట్ చేశాను, నాకు విష్ణుప్రియకు జరిగింది మా పర్సనల్ ఇష్యూ కాబట్టి నేను నామినేట్ చేయలేదని చెప్పింది. అదైతే ఆ పాయింట్లో అయితే నాకు సోనియా చాలా బాగా నచ్చింది. ఎందుకంటే పర్సనల్ రీజన్ నామినేషన్ తీసుకురాదు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ క్వాలిటీ, నాకు అక్కడ వరకు నచ్చింది. కానీ రిమైనింగ్ ఏదైతే చెప్పిందో పృథ్వీతోని మనం నైట్ మాట్లాడదాం, మనందరం ఇంకా ఉంటాము, ఇంకా వెళ్ళాల్సిన వాళ్ళు ఉన్నారు, చిన్నోడపై ఏంది ఇది, ఎప్పుడైనా హౌస్లో గ్రూప్ గేమ్ ఆడితే వాళ్ళు ఖచ్చితంగా ఎండ్ అయిపోతుంది. బట్ ఏంటంటే వరస్ట్గా ఉందండి ఎపిసోడ్, పెద్దగా ఏం లేదు. ఈ మాత్రం తొక్కలో రీజన్స్కి 2 days ఎక్స్టెండ్ చేయడం ఏంది, ఆల్రెడీ 2 టాస్క్లు అయిపోయినా టాస్క్లను కూడా షో చేయలేదు. ఇప్పటికే పసలేదురా సామి అంటే ఈవీఎం ఎపిసోడ్లో టెలికాస్ట్ చేస్తున్నప్పుడు అర్థం కావట్లేదు. కంటిన్యూ చేస్తే మాత్రం సీజన్ 6 కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మీ టైం వేస్ట్ చేసుకొని ఈ బిగ్ బాస్ షోని, అంటే ఈ సీజన్ని మాత్రం అస్సలు చూడకండి. వీలైతే షార్ట్ అండ్ స్వీట్గా ఉన్న రివ్యూస్ చూడండి తప్ప ఈ బిగ్ బాస్ని చూసేంత పెద్ద కంటెంట్ అస్సలు లేదు, వరస్ట్గా ఉంది. మీ టైం వేస్ట్ చేసుకుని అయితే చూడకండి. మీకు ఒకవేళ ఫ్రీ టైం ఉంటే మాత్రం కొంచెం చూడొచ్చు. ఇది దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.